ఓం ధూమ్ దుర్గాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈ 2025 సంవత్సరంలో దేవి శరన్నవరాత్రిలో రెండవ రోజు అయినటువంటి 2025 సెప్టెంబర్ 23 మంగళవారం రోజు అమ్మవారిని ఏ రూపంలో పూజించుకోవాలి, అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి, ఏ రంగు చీర అలంకరించాలి, పూజా టైమింగ్స్, ఈరోజు ఎటువంటి దానాలు ఇవ్వాలి, నైవేద్యం ఏమిటి, అన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దేవి శరన్నవరాత్రుల్లో రెండవ రోజు అయినటువంటి ఆశ్వీజ శుద్ధ విద్యా తిథి ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 2025 సెప్టెంబర్ 22 సోమవారం రాత్రి 1:07 ప్రారంభమయ్యి 2025 సెప్టెంబర్ 23 మంగళవారం రాత్రి 2:28 వరకు విద్యా తిథి ఉంది. నవరాత్రి రెండవ రోజు పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ వచ్చేసి 2025 సెప్టెంబర్ 23 మంగళవారం. ఈ రోజు నక్షత్రం హస్త మధ్యాహ్నం 1:03 వరకు ఉంది. తదుపరి చిత్త నక్షత్రం అయితే ఉంటుంది. నవరాత్రి రెండవ రోజు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ గాయత్రీదేవి రూపంలోను, శ్రీశైల భ్రమరాంబికాదేవి అమ్మవారు శ్రీ బ్రహ్మచారిణి దేవి రూపంలోను దర్శనమిస్తారు. ఈ రోజు పూజ ఏ సమయానికి నిర్వహించుకోవాలి అని అంటే తెల్లవారుజామున 4:16 నుండి 8:19 లోపు పూజ చేసుకోండి. ఒకవేళ ఈ సమయంలో కుదరకపోతే ఉదయం 10:31 నుండి 12 లోపు అమ్మవారికి పూజా కార్యక్రమాలు అయితే నిర్వహించుకోవచ్చు. ఇంకా సాయంత్రం పునఃపూజను 4:18 నుండి 7:30 లోపు నిర్వహించుకోవచ్చు. ఈ రోజు అమ్మవారికి నీలం లేదా కనకాంబర రంగు చీరను అలంకరించాలి. అలాగే తామర పువ్వులతోటి, కలువ పువ్వులతోటి అమ్మని పూజించి అర్చించుకోవాలి. పూజ అనంతరం అమ్మవారికి రోజు నిమ్మకాయ పులిహోరను నైవేద్యంగా సమర్పించాలి. అమ్మవారికి పూజ చేసేటప్పుడు గాయత్రి శ్లోకం, గాయత్రి అష్టోత్తరం, గాయత్రి కవచం చదువుకుంటూ అమ్మవారికి పూజ చేయాలి. నోటికి స్తోత్రాలు చదవడం రాని వారు అమ్మవారి మూలమంత్రం ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః అని అనుకుంటూ అమ్మకి పూజ చేసుకోవచ్చు. పూజ అనంతరం ఎవరైనా సుమంగళి స్త్రీకి ఎరుపు రంగు గాజులను దానంగా ఇవ్వాలి. ఈ రోజు నిషేధించవలసినటువంటి ఆహారం వంకాయ. ఈ రోజు గాయత్రీదేవి అమ్మవారిని పూజించడం వలన అనారోగ్య బాధలు తొలగుతాయి. అంతేకాకుండా జ్ఞానం, బుద్ధి, తేజస్సు వృద్ధి చెందుతుంది. వేదస్వరూపిణి శ్రీ గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూల శక్తి శ్రీ గాయత్రి మంత్రం. అమ్మవారు ముక్త, విధుమ్ర, హేమ, నీల, ధవల వర్ణాలు కలిగిన 5 ముఖాలతోనూ శంఖ, చక్ర, గద, అంకుశాలను ధరించి ఈ అమ్మ దర్శనమిస్తుంది. గాయత్రి ఉపాసన వలన మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. గాయత్రి మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం కలుగుతుంది. ఆదిశంకర్లు గాయత్రీదేవిని అనంత శక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాతకాలంలో గాయత్రిగాను, మధ్యాహ్న కాలంలో సావిత్రిగాను, సాయం సంధ్యాకాలంలో సరస్వతిగాను ఉపాసకులు ఈ అమ్మను ఆరాధిస్తారు. ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, సిగపై రుద్రుడు కొలువు ఉంటారని పురాణాలు చెప్తున్నాయి. గాయత్రి మంత్రం చాలా గొప్పది. ఈ అమ్మ ఆరాధన వలన అనంత మంత్రసిద్ధి కలుగుతుంది. అమ్మ మంత్రాన్ని 1000 సార్లు పఠిస్తే చాలు గాయత్రీదేవి అనుగ్రహం కలుగుతుందని, తద్వారా వాక్శుద్ధి కలుగుతుందని అంటారు. సకల మంత్రాలకు, అనుష్ఠానాలకు, వేదాలకు మూల దేవతగా ప్రసిద్ధి. సమస్త దేవతలకు నివేదన చేయబోయేటటువంటి నైవేద్యాలను ముందుగా గాయత్రి మంత్రంతోనే నివేదన చేస్తారు. మహిమాన్వితమైన గాయత్రి మంత్రంలో ఉన్న 24 బీజాక్షరాల్లో 24 దేవతలు కొలువై ఉంటారని అంటారు. గాయత్రి మంత్రం పరబ్రహ్మ స్వరూపమని, అందుకే ఈ గాయత్రి మంత్రం మోక్ష ప్రసాదిని. అందుకే ఈ మంత్రాన్ని ఎవరైతే పఠించాలని అనుకుంటారో వారు చాలా నియమ నిష్టలతో మంత్రాన్ని అయితే పఠించాలి. ప్రశాంతమైనటువంటి మనస్సుతో ఈ మంత్రాన్ని అయితే పఠించాలి. ఈ మంత్రాన్ని రోజుకి 3 సార్లే పఠించాలని వేదాలు చెప్తున్నాయి. గాయత్రి మంత్రాన్ని నిశ్శబ్దంగా పఠించాలి, గట్టిగా అస్సలు చదవకూడదు. ఇదండి నవరాత్రి రెండవ రోజు పూజా విషయాల గురించి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.